హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని. సో దేశవ్యాప్తంగా ఎలక్షన్కి సంబంధించి ఏ పార్టీలు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి కూడా ప్యారెట్ అంటే చిలుక జ్యోతిష్యం వారు కూడా సో ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకు గెలవబోతుంది, వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర చిలుక జ్యోతిష్యం కూడా మన దగ్గర ఉంది. సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అంకుల్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా నువ్వా నేనా అంటూ పోటీ అయితే కొనసాగుతుంది. సో మనం వాళ్ళ ఆ జాతకం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, పార్లమెంటరీ ఏరియాలు ఉన్నాయి, అక్కడ ఎవరు గెలుస్తారో మాకు చెప్తారా మీరు? చూద్దామండి, జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం మేడ్చల్ మల్కాజ్గిరి అంటే భారతదేశంలోనే మినీ భారతదేశం అని మనం పిలుచుకుంటాం. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి కూడా ఈటెల రాజేందర్ అక్కడ పోటీ చేయబోతున్నారు. సో ముగ్గురు ఇట్లా ఎవరి జాతకం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి జాతకం ఈసారి అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో గెలుస్తుందా లేదా అంటారా? మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి జ్యోతిష్ బలంలో ఆమెకు యోగ బలం ఎలా ఉంది, గెలిచే యోగం ఉందా లేకుంటే ఓడిపోయే యోగం ఉందా చూడు. జానకిరామ్ ఆమె జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు ఆమె జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం జాతక బలం మంచిగా ఉంది, కానీ రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంది. కానీ ఆమె జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం విజయం సాధించే అవకాశం చాలా తక్కువ శాతం ఉన్నదండి. అంటే విజయం సాధించే అవకాశం తక్కువ శాతం జాతకం. రెండవ స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి ఆమె జాతకానికి. ఓకే, రెండో స్థానం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు అక్కడ పోటీలో ఉన్నారు. సో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది చూద్దామండి, జానకిరామ్ అడిగి చూద్దాం. బీజేపీ పార్టీ తరపు నుంచి ఈటెల రాజేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. విజయయోగం ఉందా, అపజయోగం ఉందా, జానకిరామ్ చూడుతి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వచ్చినండి కరెక్ట్ మాత్రం నరమానవుడు వచ్చినండి. నెత్తిన పెట్టే సంకన జోలి నరమానవుడు వచ్చిండు. చాలా క్షేత్రస్థాయిలో తిరిగే అవకాశం ఉంది వారి జాతకంలో, దేశస్థానంలో. కానీ మాత్రం వారు చేసిన కృషికి ఫలితం దక్కే అవకాశం ఉన్నదండి. చాలా వరకు మాత్రం నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నది. అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉన్నదండి. ఓకే, సో నెగ్గే అవకాశం ఉందంటారు. ఎక్కువ స్థానం ఎక్కువ శాతం ఉందా? అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉందండి. ఓకే, అతి కష్టం మీద గెలిచే అవకాశం, చాలా తిరిగే అవకాశం ఉంది. ఓకే, అన్ని యోగాల్లో ఒకటే ప్రాంతం అంటూ కాదు, అన్ని నియోజకవర్గాలు తిరిగి వారు గెలిచే అవకాశం ఉంది. సులువుగా గెలవరు, కానీ చాలా వరకు హోరాహోరీ స్థాయిలో నడిచి మాత్రం గెలిచే అవకాశం ఉందండి. ఓకే, సో మొత్తానికి అయితే గెలుస్తాడు, గెలిచే అవకాశం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిది చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. వారి జాతకంలో వచ్చినండి కరెక్ట్ ఆంజనేయ స్వామి వచ్చిండు. వారి జ్యోతిష్య బలంలో మాత్రం చాలా వరకు మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండు. వారి జాతకంలో రాజకీయ రంగంలో వారు రాణించే అవకాశం ఉంది, కానీ మాత్రం చాలా వరకు విజయం సాధించే అవకాశం మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. ఫ్యూచర్లో మాత్రం మంచి యోగ బలం ఉంది వారి జాతకంలో. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అయినా సరే మాత్రం వారి రాజకీయ జీవితం మాత్రం చాలా వరకు మాత్రం అభయాంజనేయ స్వామి ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉందండి వారి పేరు మీద. ఈసారి మాత్రం వారి జాతకంలో మాత్రం కొన్ని కారణాల చేత కొన్ని ఇబ్బందుల చేత వెనుకబడే అవకాశం ఉందండి. 3వ స్థానం అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా నుంచి మన జానకి రాముడు కూడా ఈసారి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ గెలవబోతుందని చెప్పి చెప్తున్నారు మీరు. ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనతో పాటు జానకి రాముడు అలాగే జ్యోతిష్యం మనం చెప్తున్నాం కదా. సో ఈసారి మేడ్చల్లో కూడా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ ఏరియాలో ఈటెల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కరీంనగర్ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారో సో మనం ఇప్పుడు చిలుక జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ బరిలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజేందర్ అక్కడ బరిలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినోద్ అక్కడ బరిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ జ్యోతిష్యం ఏ విధంగా ఉంది సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? బాగున్నాను. సో ఇప్పుడు మనం కరీంనగర్ పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే మన జానకిరామ్ ద్వారా చెప్తారా మాకు? చూద్దామండి. జానకిరామ్ని అడిగి చూద్దాం. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి రాజేందర్ గారు బరిలో ఉన్నారు. సో వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది చెప్తారా ఒకసారి మాకు? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజేందర్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, జాతక బలం విజయయోగం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఉందా, రాజయోగం ఉందా లేదా చూడు జానకిరామ్. రాజేందర్ గారి జ్యోతిష్యంలో లక్ష్మీదేవత వచ్చిందండి, సీతారాముల వారి కళ్యాణం వచ్చిందండి. వారి జాతక బలంలో మాత్రం చాలా వరకు సీతారాముల వనవాసం అనుభవించే అవకాశం ఉందండి. వారి జాతక బలంలో ఇబ్బందులు చాలా వస్తాయి. వారి జ్యోతిష్య బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే. సో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చివరి టైంలో మాత్రం విజయం త్రుటిలో చేదారే అవకాశం ఉందండి. ఓకే. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ గారి జాతకం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో జానకిరామ్ ద్వారా మనకి జ్యోతిష్యం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ వినోద్ గారి జాతకం ఒకసారి చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వినోద్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వినోద్ కుమార్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం కుమారస్వామి వచ్చిండండి, శంకరుడు వచ్చిండండి, పార్వతీ మాత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు. అని కుమారస్వామి ఒక పరమేశ్వరుడు వరపుత్రుడు కుమారస్వామి యోగ బలం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వినోద్ కుమార్ గారి జ్యోతిష్య బలం. సర్వలోకాలు తిరిగే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో, కానీ ఎక్కడ పోయినా మాత్రం ముందర పోటీ మాత్రం విఘ్నేశ్వరుడే కనిపిస్తాడండి. ఓకే. పోటీ గట్టిగా ఉంటుంది అన్నమాట. సర్వలోకాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు వారి జ్యోతిష్య బలం మాత్రం ఎక్కడ పోయినా మాత్రం విఘ్నేశ్వరుడే ముందు కనిపిస్తాడండి. ఓకే. తల్లిదండ్రులు చుట్టూ తిరిగిన విఘ్నేశ్వరుడు పరిస్థితి మాత్రం బీజేపీ పార్టీకి వస్తుందండి, కానీ మాత్రం లోకం తిరిగిన పరిస్థితి మాత్రం కుమారస్వామి ఎలా ఉందో పరిస్థితి అలాగే వీరి జ్యోతిష్య బలంలో ఉందండి. ఓకే. సో ఇప్పుడు మనం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో ఒకసారి చూడు జానకిరామ్. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాశి వాశి యోగ బలం, తలించిన కార్యం అనుకున్న యోగ బలం ఎలా ఉంది చూడు. బండి సంజయ్ గారి జాతక బలం చూడాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మాత్రం పోరాటాలు మాత్రం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉందండి వారి జ్యోతిష్య బలంలో. ఓకే. వారు నిజం మాట్లాడే అవకాశం ఉంటుంది, కానీ నిష్ఠురాలు ఎక్కువ వస్తాయి వారి పేరు మీద, కానీ ఉన్న విషయం చెప్తే లేని గొడవలు వస్తాయి అన్నట్టు కష్టం ఉండదు వారి జాతకంలో. ఏదైనా రాయి పగలు కొట్టినట్టు కట్టెవేరు కొట్టినట్టు ఉంటుంది వారి జాతక బలంలో. ఇలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయండి వారి పేరు మీద, చాలా ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ ఇట్లా సర్వ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కూడా మాత్రం, దేశవ్యాప్తంగా తిరిగినా కూడా, నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగినా కూడా మాత్రం లాస్ట్ విజయం సాధించే అవకాశం అయితే ఉందండి. ఓకే. సో విజయం సాధించే అవకాశం ఉందంటారు బండి సంజయ్ గారు బీజేపీ. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.